T20 ప్రపంచ కప్లో భారత్ పాక్ మ్యాచ్ పై సస్పెన్స్ వీడింది. టీమిండియాతో తాము ఆడబోమని పాకిస్తాన్ తేల్చేసింది. ఈ నెల 15న ఇరు దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయంలో బంగ్లాదేశ్కు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇక క్రీడల్లో రాజకీయాలకు తావులేదని తాము తీసుకున్నది సరైన నిర్ణయమేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఇక ఈ T20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్లో భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. గ్రూప్ దశలోనే టీమిండియాతో మ్యాచ్ బహిష్కరించింది పాక్. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న భారత్తో పాక్ ఆడాల్సి ఉంది. ఈ టైంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు భారత్ పాక్ T20 మ్యాచ్ విలువ సుమారు 4,500 కోట్ల వరకు ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. టీవీ ప్రసార హక్కులు, ప్రకటనలు, స్పాన్సర్షిప్లు, టికెట్ అమ్మకాల ద్వారా ఈ ఆదాయం వస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ మ్యాచ్ లేకపోతే బ్రాడ్కాస్టర్లకు 100 కోట్ల రూపాయల నష్టం తప్పదు. దీంతో వాళ్ళు ఐసీసీ దగ్గర నష్టపరిహారం కోరే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ భారత్ పాక్ మ్యాచ్ జరగకపోతే మొత్తం టోర్నీకే పెద్ద దెబ్బగా మారుతుంది. టోర్నీలోని అన్ని మ్యాచ్ల కన్నా భారత్ పాక్ మధ్య జరిగే మ్యాచ్కే ఎక్కువ ఆదాయం వస్తుంది. టోర్నీకి నిధులు సమకూర్చేది, బ్రాడ్కాస్ట్ విలువను పెంచేది ఈ మ్యాచ్. 10 సెకండ్ల ప్రకటనకే 22 నుంచి 40 లక్షలు ఉంటుంది. బ్రాడ్కాస్టింగ్, స్పాన్సర్లు, టికెట్లు, బెట్టింగ్ అన్ని మ్యాచ్ చుట్టూనే తిరుగుతాయి. ఈ మ్యాచ్ లేకపోతే టోర్నీనే ఆర్థికంగా కుదేలవుతుంది. ఒక్క బ్రాడ్కాస్టర్ మాత్రమే ప్రకటన ఆదాయం 300 కోట్లు కోల్పోతారు. దీంతో జియో హాట్స్టార్ ఐసీసీని పరిహారం చేయాలని కోరుతుంది. అదే జరిగితే ఆ భారం తిరిగి ఐసీసీ బాధ్యులైన బోర్డులపైనే మోపుతుంది. ఈ మ్యాచ్ జరగకపోతే 2 బోర్డులు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 200 కోట్ల ఆదాయాన్ని వెంటనే కోల్పోతాయి. పాక్ బోర్డు అయితే ఏటా ఐసీసీ నుంచి అందే $34.51 మిలియన్ నిధులు కోల్పోతుంది. అన్నింటికంటే మించి క్రికెట్ ప్రపంచంలో పాక్ విశ్వసనీయత కోల్పోతుంది. మ్యాచ్ కోసం విమానాలు, హోటల్స్, ఇతర సౌకర్యాలు అడ్వాన్స్గా బుక్ చేసుకున్న ఫ్యాన్స్ నష్టపోతారు.